జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంతసేపు పడతారమ్మా? జల్దీ కానివ్వండి. కమల, రాత్రి అయిపోయింది. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళాలి కదా, కదలండి. అలాగేనండి. అమ్మ శ్రీనిధి, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని అందరికీ బతుకమ్మ పిండి వడ్డించు. గట్లనే అమ్మా. గంగాధరం, మీరు పోయి 2 చెంబులు నీళ్లు పోసుకుంటాండ్రి. అలాగే. సాన్వి, రా బట్టలు మాసుకుందాం. పదండి, లోపలికి పోదాం. రాండ్రి. నేను ప్రెగ్నెంట్ అని అమ్మ వాళ్ళు మురిసిపోతుండ్రు. ఆయన ఎంతో నమ్మి నాకు జాగ్రత్తలు చెప్తుండ్రు. ఎన్ని రోజులు గిట్లా ఈ అబద్ధపు కడుపుని ఎన్ని తినాలని పోయాలి. ప్రతి ఏటా బతుకమ్మను అంపినాక పొద్దిత్తల గోవిందమ్మకి సంతానంగాని ఆడోళ్ళకి అమ్మోరు చెట్టుకాడ మందు పోస్తుంది కదా. ఈ దినం గోవిందమ్మ మందు పోస్తే తిరిగే ఉండదంట. అమ్మోరంటేనే నమ్మకమైన తల్లి. నాకు రాని కడుపుని అందరూ వచ్చిందని నమ్ముతుండ్రు. గల నమ్మకాన్ని నిజం చేస్తే ఏ లొల్లి ఉండదు కదా. తల్లిచ్చిన మందు తాగితే అమ్మ కరుణిస్తే నిజంగానే నేను తల్లినైతే కదా. గదే కరెక్ట్. గోవిందం ఇచ్చిన మందు తాగాలి. ఏమైంది? ఏం లేదండి, ఏం లే. శాన్వి, ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? అన్నయ్య, అదే. నీ కళ్ళల్లో నీళ్ళేంటి? అన్నయ్య, అదే. ఏం జరిగింది? బతుకమ్మ దగ్గర కళ్ళలో కుంకుమ పడ్డదని చెప్పు సాన్వి.
అవునన్నయ్య, కుంకుమ పడింది. కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఐ డ్రాప్స్ వేసుకో. అలాగే అన్నయ్య. నువ్వేంటి గ్రీన్ టీ తెమ్మంటే ఇక్కడ మీటింగ్ పెట్టావు? మా అమ్మ అత్తమ్మకి సత్తిపిండి పంపించింది, అత్తమ్మకి ఇద్దామని. గ్రీన్ టీ తీసుకొని పైకి రా. అయ్యో భగవంతుడా. అయ్యో అత్తమ్మ, ఆగుండ్రి, మీరేం టెన్షన్ పడుకోండి. నేను పోయి ఆయనకి గ్రీన్ టీ ఇచ్చొస్తా. ఏందే గీడేం చేస్తున్నావు? ఏమీ లేదత్తయ్యా. బిడ్డ మీద పానం గుంజుతాందా? నీళ్లు పోసుకున్న బిడ్డ అయ్యే ఏం చేస్తున్నదో ఎట్లున్నదో అని జరంత పరిశానుంటది. అవునత్తయ్యా. ఎందుకే గంతరంది పడతావు? 2 దినాలాగు, నేనే నా మనవరాలు తానికి పోతా. కుదిరితే గాన్నే 4 దినాలుండి దానికేం కావాలనో అన్ని దగ్గరుండి చూసుకుంటాది. ఏందే? ఏం లేదత్తయ్యా, మీరెందుకు వెళ్ళటం, నేనే వెళ్ళొస్తాను. సరే పోదుగాన్లే. ఇగో బియ్యం పెట్టుపో. నా భార్య ప్రెగ్నెంట్. రేపు నాకు వారసుని ఇవ్వబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవల్లికి ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంకెప్పుడు అలా జరగదు బాబు. జరగకూడదు. అర్హత లేని మీ చెల్లి ఈ ఇంట్లో పనికి రాదు. వెళ్ళిపోమని చెప్పు. తప్పైపోయింది బాబు, ఇవాళే చేరింది. ఈ ఒక్కసారికి తను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వద్దు బాబు, మా చెల్లిని పంపించేస్తాను. అమ్మా, మీరు కూడా కాస్త కాన్షియస్ గా ఉండండి. నేను నా ఫ్రెండ్స్ కి కార్డు ఇవ్వడానికి వెళ్తున్నాను. నీ చెల్లి చేసిన తప్పుకి పనిష్మెంట్ పనిలో నుంచి తీసేశాను. కానీ నీ నిర్లక్ష్యానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కింద పడ్డ ఆవాల్ని ఒక్కొక్కటిగా ఏరి ఆ గిన్నెలో వెయ్యాలి. కూర్చొని కాదు, ఒంగోని. ఏమండి, నన్ను క్షమించండి. మీ చెల్లి పెళ్లి మీరనుకున్నట్టు జరగదు. మీరు సంబరపడ్డట్టు నేను మీకు వారసునియ్యలేను. మా అబద్ధం మీద నడుస్తున్నా, మిమ్మల్ని ప్రతి క్షణం మోసం చేస్తున్నా. గట్లనే సోదమ్మా. కమలా, ఇన్నవా? పిల్లకి 12 మగబిడ్డ పుడతాడంట. పుట్టినోడు గొప్పోడైతాడంట. కమలా, సోదమ్మ చెప్పిందంతా జరుగుతాదే. గది అమ్మోరి మాట. ఏంటత్తయ్య ఇది? దేనికైనా ఓ హద్దుండక్కర్లా? గదేందే గట్లంటావు? లేకపోతే ఈ సోదేంటి, నమ్మకాలేంటి? ఏందే
నువ్వేనా గిట్లా మాట్లాడుతున్నది? నా మనవరాలి భవిష్యత్ ఏందో తెలుసుకోవాలని నాకుండదా? పుట్టబోయేటోడు మహారాజు కావాలనని నీకు లేదా? ఎవరేమవుతారో ఎవరికి తెలుసు? రేపు జరగబోయేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. తెలియని దానికి ఇదంతా ఎందుకు? ఈ సంబరం దేనికి? నీ మొహం నీకేం తెలవదు. నాకంతా ఎరుకనే. నేనేమనుకుంటే గదే జరుగుతాది. నువ్వుండి సోదమ్మా. తల్లి, ఎందుకంత దిగులు పడతా ఉన్నావు? ఏం లేదు సోదమ్మా. ఎందుకు తల్లి? నీలో నువ్వే నలిగిపోతా ఉన్నావు. అన్నిటికీ గా కనకదుర్గమ్మ తల్లే ఉన్నది. సోదమ్మా, 6 నెలలు పోయినాక మళ్ళారా. నాకు మునిమనవడు పుడతాడు. గప్పుడు నీకు సీర పెడతా. నువ్వు రాయే. తల్లి, గా కండ్లు తుడుచుకో. గా కనకదుర్గమ్మను తలుచుకో. అంతా మంచి అయితది. పట్టు తల్లి. ఏంటి సోదమ్మా, బియ్యం తిరిగిస్తున్నావు? నా బుద్ధి ఎరిగిన కాడ్నుంచి గా కంచి కామాక్షమ్మనే నమ్మినా, నిజమే పలికినా. గా తల్లి పలుకు చెప్పి కడుపు నింపుకునేదాన్ని. కాని గీ దినం గా అమ్మ పలుకు కాదని అబద్ధం చెప్పినా. అది అబద్ధం అని వాడికి తెలిసినా జరిగేదదే, చంపేస్తాడు. గట్లంటారేందత్తమ్మా? ఇదేదో నిజం కడిపోయినట్టు. మీ కొడుకు పిలిచిండ్రు. గా పిలిపినవడంగానే ఉరికొచ్చిన కాలు జారింది, పట్టుకున్నారు. వాడు నిన్ను పట్టుకోవడం కాదు, కాస్తైతే మన అబద్ధాన్ని పట్టుకునేవాడు తెలుసా? దానికి నేనేం చేస్తాత్తమ్మా? ఏం చేయడం ఏంటే? కడుపుతో ఉన్నాననుకుని జాగ్రత్తగా ఉండలేవా? కొన్నాళ్ళు ఈ అబద్ధపు కడుపుని మొయ్యలేవా? వాడికి అనుమానం రాకుండా మెయింటైన్ చేయలేవా? ఎన్నాళ్ళు వదిన గారు? ఎన్నాళ్ళు దాస్తే ఈ అబద్ధం నిజమవుతుంది? ఎన్నాళ్ళు మోస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? అంత ఆశ్చర్యపోకండి వదిన గారు. ఎందుకంటే మీరు దాచే అబద్ధాన్ని నా బిడ్డకి ఆపాదించలేదు. మోసే బరువుని నా కూతురు నెత్తి మీద పెట్టలేదు. నాకు తెలియడం అంత కష్టమేమీ కాదు. అమ్మా, నువ్వెందుకు వచ్చినవే? ఎందుకిదంతా? నువ్వు పోయిడికెళ్ళి. ఎక్కడికి వెళ్లేది? ఈ అబద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే నువ్వు కాటికి పోతావు. ఈ నిజాన్ని ఇంకా అల్లుడి దగ్గర దాచిపెడితే నీకు నువ్వే దహించుకుపోతావు. అది గుర్తొస్తుంటేనే అక్కడ క్షణం కూడా నిద్ర పట్టడం లేదు. నరకం అనుభవిస్తున్నానే. అమ్మా, నీకేం తెలియదు. ఇది కొన్ని దినాలు గిట్లుంటది. 4 రోజులైతే అన్నీ సర్దుకుంటాయి. అయినా నువ్వు గిట్ల చెప్పకుండా చేయకుండా వచ్చుడేందే? టైంకి మీ అల్లుడు లేడు. ఒకవేళ ఆయన ఉండుంటే
ఆహాహాహా. తల్లి కూతుళ్ళు ఏం నాటకాలు ఆడుతున్నారే. అత్తమ్మా, ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు, ఇక్కడ నీకేదో అన్యాయం జరిగిపోయినట్టు, ఏదో గండికోట రహస్యం తెలుసుకున్నట్టు మీ అమ్మ నా ముందుకొచ్చి ప్రశ్నించటం, నువ్వేమో ఏమీ తెలియనట్టు, నీకేం తెలీదమ్మా అని సర్ది చెప్పడం. ఎవరికి తెలివే నీ తెలివితేటలు? ఏమైంది? ఏంలే మా అమ్మ వచ్చింది. బాగున్నారా చెల్లెమ్మా? బావున్నాను అన్నయ్య గారు. ఏంటి మళ్ళీ ఏదైనా పండగ? అదేం లేదు అల్లుడు గారు. పండగలు వాటికవే రావాలి, సృష్టించకండి. శ్రీవల్లి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే చూసి వెళ్ళండి, అంతేగాని శ్రీవల్లిని తీసుకెళ్లాలని చూడకండి. భవాని, చక్రి అవంతికకి కాస్త లేట్ అవుతుందంట. ఏం కమలా, నీ అల్లుడొచ్చాడు. నీ కూతురికి కడుపు లేదు, నా కూతురు కడుపుతో ఉంది, మేమంతా తప్పు చేస్తామని చెప్పలేదే? చెప్పలేక కాదు వదిన గారు, చెప్పే అవకాశం లేక. చెప్పిన మరుక్షణం ఏం జరుగుతుందో ఊహించలేక. ఇక్కడ మా బతుకు కూడా అంతే. అదే నీకు అర్థం కావట్లేదు. మొదటిసారి చూస్తున్నాను వదిన గారు. తప్పు చేసిన మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఏ తప్పు చెయ్యని నా బిడ్డ లోపల వణికిపోతోంది. అది చూడలేక ఈ తల్లి ప్రాణం పోతోంది. అమ్మా, ఏమిటమ్మా అనేది? అవును డాడ్, ఆ సామ్రాట్ గాడు మన చేతికి చిక్కట్లేదని, వాణ్ణి ఢీ కొట్టడం మన వల్ల కావట్లేదని చాలా డిసప్పాయింట్ అవుతున్నాం కదా. అంటే లక్కీగా ఏదైనా అవకాశం దొరికిందా? చూడు బేబీ, ఏదైనా సరే సరే పకడ్బందీగా చెయ్యి, అంతేగాని ఆ రోజులాగా నీ తలంచుకునే పని చేయకు. డాడ్, మనం తలదించుకునే అవకాశం కాదు, ఆ సామ్రాట్ గాడు ఆ శ్రీవల్లి తలదించుకునే ఆపర్చునిటీ వచ్చింది. ఏంటిది? ప్రేమ పేరుతో వాడి చెల్లి ఏడాది కాలం తిరిగొస్తే భుజం తట్టి మరీ ఇంట్లో పెట్టుకుని చెల్లికి ఘనంగా మరో పెళ్లి చేయబోతున్నాడు కదా. ఇందులో ఎంతే ఉంది? ఇప్పుడు పెళ్లి చేస్తాడు, అది కాపురం చేస్తుంది, ఏడాది తిరిగేసరికి పిల్లల్ని కంటుంది. అదే డాడ్ మీకు తెలిసింది. కానీ మీకు తెలియంది ఏంటంటే వాడి చెల్లి శాన్వి ఇప్పుడు గర్భవతి. బేబీ, నువ్వే ఇంత షాక్ అయితే చెల్లి గర్భవతి అన్న విషయం తెలియకుండా పెళ్లి బాజాలు మోగించాలనుకుంటున్న సామ్రాట్ కి ఈ రహస్యం తెలిస్తే ఇంకెంత షాక్ అవ్వాలి డాడ్? అంటే ఇది వాడి తెలీదా? తెలియకుండా దాచారు. వాడి తల్లి, కాబోయే తల్లి, వాడి పెళ్ళం శ్రీవల్లి. వాము, ఇది మామూలుగా లేదుగా. నీకెలా తెలుసమ్మా? కడుపుతో ఉంది కదా, పాపం రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే జాలిపడి హాస్పిటల్ కి తీసుకెళ్లాను. అక్కడ బయటపడింది బండారం. నమ్మించి గొంతు కోయడం అంటే ఇదే కాబోలు. నా ఇంట్లో నా దగ్గరుంటూ ఇక్కడ అందరి దగ్గర అసలు విషయం దాచిపెడితే, అయ్యో నా చిన్న కోడలు ఎంత గొప్పది, ఎంత బాధ్యత తెలిసింది, కొండంత భారాన్ని గుండెల్లో మోస్తూ నా పరువు కాపాడుతుందే అనుకున్నాను. కాని అసలు విషయాన్ని మీ పుట్టింట్లో బట్టబయలు చేస్తావని నేనస్సలు ఊహించలేదు. మీ అమ్మని నా మీదకి యుద్ధానికి పంపుతావని అస్సలు నేను అనుకోలేదమ్మా. చాలా బాగా బుద్ధి చెప్పావు. అత్తమ్మా, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండ్రు? ఎప్పుడు మీ దిక్కుకెళ్ళి సోంజాయిస్తారా? నా గురించి ఆలోచించారా? మా గురించి నువ్వేం ఆలోచించావు?
అలా ఆలోచించేదానివి అయితే నా కూతురి కడుపుని, నా తప్పుని నీ పుట్టింట్లో ఎండు మిరపకాయలు ఆరేసినట్టుగా ఆరేసేదానివా? మీ అమ్మకంతా అవకాశం ఇస్తావా? మమ్మల్ని తలదించుకునేలా చేస్తావా? అత్తమ్మా, మీరు పొరపాటు పడుతుండ్రు. నా పానం పోయినా గిస్వంటి పని చేయ. అత్తింటి మర్యాద పోగొట్టేదాన్ని అయితే గదినం గీ లొల్లిలకు వచ్చేదాన్నే కాదు. ఈ బరువు నా నెత్తి మీద పెట్టుకునేదాన్నే కాదు. ఇంతేనా అత్తమ్మా నన్ను అర్థం చేసుకుంది? శాన్వి కడుపు ముచ్చట గాని, నాకు లేని కడుపు గురించి గాని నా తల్లి గారింట్లో ఎప్పటికి తెలియదు, ఒక్క మా అమ్మకు తప్ప. హహ, అది చాలదా అమ్మ కొంపకి నిప్పంటించడానికి? అదేదో మీ అమ్మ పెద్ద ఆరిందాలా నా మీదకొచ్చి నా మీద పడింది. ఏ రేపు నన్ను నా కూతుర్ని ప్రసాదం పంచినట్టు ఊరందరికీ పంచిపెడుతుంది. అత్తమ్మా, ఎంత చిన్నగా ఆలోచిస్తుండ్రు మీరు. మీ వయసు, మీ అనుభవం ఇంతేనా మీకు నేర్పింది? మా అమ్మకు అసొంటి తప్పు కరళ కూడా చెయ్యదు. బిడ్డ అత్తగారి పరువుని తీసుడంటే తన బిడ్డ పరువు తీసుకుండే కదా అత్తమ్మా. నన్ను కన్న తల్లత్తమ్మ మా అమ్మ. తన బిడ్డ సంసారం కాపాడాలని ఆరేట పడుతుంది గాని బిడ్డ జిందగీ నాశనం కావాలని కోరుకోదత్తమ్మా ఏ తల్లైనా. ఎంత కష్టమైన ఇంటి పరువు తన నోరు జారనీయదు. అలాంటప్పుడు ఎందుకొచ్చిందే నన్ను నా కూతుర్ని అవమానించడానికా? లే అత్తమ్మా, భయంతో వచ్చింది. నిజం రేపు బయటపడితే తన బిడ్డ బతుకు ఏమైపోతుంది అన్న కోపంతో వచ్చింది. గదెట్లా తప్పైతుంది? మిమ్మల్ని అవమానించినట్టు ఎట్లయితుంది అత్తమ్మా? నీకు దిమాగ్ ఖరాబైంది గాని దీని వదన ఎంతుంటదో, దీంట్లో ఇంకా ఎంత వెండి కలపాలనో చూసి చెప్పు. ఒసే ఒసే, నీకే పోయే కాలమే. శుభవా అని నా మునిమనుడి కొరకు ఉగ్గిగిన్న చేపిస్తానంటే గిట్లా చేస్తేవి. చెప్తే అర్థం కావటం లేదా మీకు? బుగ్గుగిన్న బుగ్గగిన్న ఒకటే గోల. మనవరాలు కడుపుతో ఉందని ఇప్పుడు ఆనందపడ్డం కాదు, రేపు పురుడు పోసుకుని బిడ్డని కని మీ చేతుల్లో పెట్టాక అప్పుడు ఎత్తుకుని బూరేగండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. కమలా, నువ్వు గిట్ల ఎందుకు చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నాకు సమదేతలే. సందె పొద్దు దీపం ఆరిపోతేనే రోజంతా రంది పడతావు. గసు వంటిది ఉగ్గిగిన్నె నేలకెట్లా కొడితివే? ఏమైందే నీకు? ఏం లేదత్తయ్యా, ఏమీ కాలేదు. కాస్త మీ సంబరానికి కళ్ళెం వేసుకోండి అంటున్నాను, అంతే. అమ్మా, ఏందమ్మగిది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకమ్మా గింత ఆగమైపోతున్నావు? ఎందుకొచ్చావమ్మా? వెళ్ళిపో. ఇట్లా నువ్వు బాధపడి అందరినీ పరేషాన్ చేస్తామని మనసాగకొచ్చినమ్మా. వచ్చి ఏం చేయగలవు? నా కాపురానికి వచ్చిన నష్టం లేదు, నా భవిష్యత్తుకు వచ్చిన భయం లేదు అంటావు, అంతేగా? కాని ఈ కన్నీళ్లు నువ్వు తుడిస్తే ఆరేవి కావు వల్లి. ఆ తల్లి కళ్ళు తెరవాలి. నువ్వు మోస్తున్న అబద్ధం అల్లుడికి తెలియాలి. అప్పుడు అల్లుడు కన్నెర చేయకుండా నిన్ను అర్థం చేసుకోవాలి. ఇదేది జరగకపోతే నీ అబద్ధం నిజమైనా కావాలి. అప్పుడు అప్పుడు ఈ కన్నీళ్ళు ఆగుతాయి. అట్లంటే ఎట్లమ్మా? తప్పో ఒప్పో నా అత్త మాట జారింది. ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడి నా భర్తతోటి వేయించుకున్న కొంగుముడి గా తల్లి కళ్ళతోటి చూస్తే 100 ఏళ్లైనా
దాని బలం పోదు. గది తల్లి పుట్టిదైతే నా రాత గింతే అని సరిపెట్టుకుంటా. మళ్ళీ వల్లి, అమ్మ వల్లి, అడిగినవా? మీ అమ్మ బాధ ఏందో చెప్పిందా? మా అమ్మకి బాధేంది బామ్మ, అంత అవుతుంది. సరే, జరంత బువ్వదిద్దు గాని రా. బామ్మ నేను పోవాలి బామ్మ, అన్నం గిన్నె మేమొద్దు. అదేంటి మాటైనా చెప్పకుండా వచ్చో అన్నం తినకుండానే వెళ్ళిపోతావా? లేదన్నయ్య, మా అత్తగారులతోటి కలిసి బట్టలకొచ్చినాం. గాలిని దుకాణంలోంచి మిమ్మల్ని చూసిపోదామని గిట్లొచ్చినా. నేను పోయేస్తా. అమ్మా, నీ బిడ్డ కోసమైనా నువ్వు జర మనసు సంధాయించుకోవాలి. గట్ల చెప్పు దానికి. నేను పోయేస్తా బామ్మ. గట్లని జాగ్రత్త వల్లి. ఓకే వినయ్, అందరూ ఇంట్లోనే ఉన్నారు, పర్వాలేదు, నువ్వు వచ్చే. ఇట్స్ ఓకే. అమ్మా, అమ్మా, ఏంటన్నా? వినయ్ ఇంటికి వస్తున్నాడంట. వినయ్ ఇప్పుడెందుకు వస్తున్నాడు? కాబోయే అత్తగారింటికి రావాలనుకునే వాడికి పెద్దగా కారణాలుంటాయా? అవునవును, కరెక్ట్. సార్, కొరియర్ సార్. ఎవరికి? శాన్విక్ సార్, సైన్ చేయండి సార్. శాన్వికి పార్సలా? థ్యాంక్ యూ సార్. పనుంది, బయటికి వెళ్తున్నా. నేను నీకేం చెప్పినాన్రా, మర్చిపోయినావా? ఏం చెప్పావు? తులో యాలకులు, సటాకు జీలకర్ర, 1/2 కిలో బాదం పప్పు, 1/2 కిలో జీడిపప్పు, 1/2 కిలో బెల్లం. ఆ పప్పు ఎందుకే ఇవన్నీ? ఎందుకైతే నీకెందుకురా, పోయి కొనుక్కురా పో. రేపు కొనుక్కొస్తాలేవే, నాకు ఇప్పుడు అర్జెంట్ పనుంది. ఆగరా, నాకిప్పుడే కావాలా. అన్నట్లు మర్చిపోయినా, ఎండు ఖర్జూర పళ్ళు 1/2 కిలో కావాలి. దేనికత్తయ్య అవన్నీ? అదే అర్థం కావట్లేదమ్మా, ఇందాక నుంచి ప్రాణం తీస్తుందనుకో. ఏంటత్తయ్య ఇది? నువ్వు పోయి తెస్తావా తేవా? ఎందుకో చెప్పండి. మూలికలతోటి చూర్ణం చెయ్యాలి. ఈ అన్నీ రుబ్బి నా మనవరాలి బలానికి టానిక్ తయారు చేస్తా. టానిక్ ఏంటి, చూర్ణం ఏంటి? వసే పాగలదానా, వల్లి కడుపుతోటున్నది కదనే. ఈ టైంలో ఇవన్నీ తింటే పుట్టబోయే మహారాజు బలంగా, అందంగా, పైల్మాన్ లెక్క పుడతాడు. ఏందమ్మా ఈ ముసలిది ఎట్ట తయారైంది? ఇగో, నోరు తెరిచినవనుకో సంప బగులుతదిరా. చెప్పింది సెయ్ పో. వల్లికి డాక్టర్లు మందులిస్తారు కదే, నీ నాటు వైద్యం ఎందుకు? గిదేం నాటు వైద్యం కాదు. డాక్టర్లు ప్రోటీన్లు, షేకులని రాస్తారు. దానిలో ఏం బలం ఉండది. నేను చేసే దాంట్లో బలం ఉంటది. పుట్టబోయేటోడు గట్టిగా మీ తాత లెక్క పుడతాడురా. ఇప్పుడు అవేమి వద్దత్తయ్యా, నా మాట వినండి. ఇగో, వద్దు గిద్దు అంటే ఊపునేదే లేదు. ఇవన్నీ తయారు చేయాలే, నా మనవరాల్ని తోలుకొచ్చి తినిపియాలి. అల్లుడు గారి గురించి తెలుసు కదత్తయ్యా. ఇప్పుడు శ్రీవల్లిని ఇక్కడికి పంపించారత్తయ్యా, అర్థం చేసుకోండి. ఎందుకు పంపడు? కడుపుతోటున్న బిడ్డకి మనమేం పెట్టుకోవద్దా? అయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది కదత్తయ్యా, వదిలేయండి. అయితే నేనే పోతా. అవు, నేనే పోయి నా మనవరాలు తానా 4 దినాలుండి దానికేం పెట్టాలనో అవి తినిపించొస్తా. మీరెందుకత్తయ్యా ఇప్పుడు? మీకు మతిపోయిందా?
చెప్తే వినరేంటి? నాకేం మతిపోలే. నేనే వల్లితానికి పోతా. అరే నువ్వు అట్లా చూస్తావేదిరా? పోయి నేను చెప్పినవన్నీ తీసుకురాపో. పో. కర్మరా బాబు. హాయ్ శాన్వి, మే ఐ కమ్ ఇన్? ఏంటి మీ ఫ్యామిలీ అంతా నా కోసం హాల్లో వెయిట్ చేస్తుంటే నువ్వు మాత్రం రూమ్లో ఉన్నావు? ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంటేను. ఇందుకనేమో తలనొప్పి మాత్రలు మార్కెట్లోకి ఎన్నొచ్చినా వాటి సేల్స్ తగ్గడం లేదు. జస్ట్ కిడింగ్. ఏంటి ఏంటి అంటున్నావేంటి? అంటే సడన్ గా మీరు... హో అదా, ఏం లేదు శాన్వి. ముందు నువ్వు భోజనం చేసావా? ఇది అడగడానికి వచ్చారా? అదేం కాదు, షాపింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక అందమైన శారీ కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే నీ అందం ఇంకా పెరుగుతుందని కొన్నాను. ఈ శారీని నువ్వు పెళ్లిలో కట్టుకోవాలని చిన్న ఆశ. అది నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. అక్కడ పెట్టండి. ఓసారి ఓపెన్ చేసి నీకు నచ్చిందో లేదో చూసి చెప్పు. తర్వాత చూస్తాను. లేదు శాన్వి, నీకు నచ్చకపోతే రిటర్న్ చేసి వేరే శారీ తీసుకొస్తాను. చెప్తున్నాను కదా తర్వాత చూస్తానని. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. చెప్తుంటే మీకు కదా ఎందుకు విసిగిస్తున్నారు? సారీ శాన్వి, తొందరపడ్డాను. నీ మూడ్ తెలుసుకోకుండా. సరే, ఓకే, బాయ్. శిశు అలా అరిచేశాను, ఇప్పుడెలా? ఇంత జరిగాక ఇన్ని రోజుల తర్వాత ఈ దరిద్రం ఇంట్లోకి ఎలా వచ్చింది? నీ ఫియాన్సీ వినయ్ మీద లవ్ కలగకపోవడానికి కారణం ఇదేనా? నా మాటే నీ కూతురికి వేదమన్నావు కదమ్మా. మరి తన మనసులో నా మాట తప్ప మరేమీ లేదంటే అర్థం ఇదేనా అమ్మా? ఏంటి శ్రీవల్లి చూస్తున్నావు? మనసులో మచ్చ లేకపోవడం అంటే, ఆనందంతో పెళ్లికి ప్లాన్ చేసుకోవడం అంటే, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంటే ఇదేనా? మాట్లాడండి. వినయ్ దీని ప్రవర్తన గురించి చెప్తుంటే పట్టించుకోలేదు. ఎందుకంటే వినయ్ కన్నా దీని గురించి నాకే ఎక్కువ తెలుసన్న నమ్మకంతో. నిన్ను ప్రేమిస్తున్న వినయ్ నీ ఎదురుగా ఉన్న ఇంటి పరువుని తగలబెట్టిన వాణ్ణి నీ మనసులో పెట్టుకున్నావు. అలాంటిది ఏమీ లేదని మీరు చెప్తూ వస్తుంటే నేను చూస్తూ వెళ్ళిపోయాను. ఎందుకు? మీ మీద నమ్మకంతో. మరిప్పుడు ఆ నమ్మకానికి ఈ అరిష్టానికి పొంతన ఎలా కుదురుతుంది?
ఎవరు సమాధానం చెప్తారో? నాన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రా, వాడి ఫోటోకి సాన్వికి ఏ సంబంధం లేదురా. మరి ఎలా వచ్చింది ఇంట్లోకి ఆ ఫోటో? నానా తెలీదు నాన్న, నిజం చెప్తున్నాను కదా. ఆ ఫోటో ఇంట్లో కనబడుతుందని, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు నాన్నా. నువ్వు ఊహించకపోవచ్చు, కానీ నీ కూతురి ఊహలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఫోటో. లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.